హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మన అందరికీ నచ్చే రెసిపీతోనే మీ ముందుకు వచ్చాను. అదేనండి చికెన్ మండి. చికెన్ మండిని చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. చికెన్ ఎన్నిసార్లు తిన్నా అసలు బోరే కొట్టదు కదా. చికెన్ని డ్రిల్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం రండి. మరి ముందుగా చికెన్ మండి కోసం ఇలాంటి గ్లాస్తోన 2 గ్లాసుల బాస్మతి రైస్ను తీసుకుని వాటర్ వేసి 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మరొకసారి వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ సైజులో ఉండే చికెన్ పీసెస్ని తీసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అనేది చికెన్ పీసెస్కి మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు మసాలాను తయారు చేసుకుందాం. చిన్న కప్పు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 10-12 లవంగాలు, చిన్న కప్పు మిరియాలు, 5-6 యాలకులు, జాజికాయ జాపత్రి, 1/2 కప్పు షాజీరా, చెక్క వేసుకుని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మసాలా పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మసాలాల్లో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, చిన్న కప్పు ఆయిల్ వేసుకోవాలి. నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్, అలాగే నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల సాల్టు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఈ మసాలాని మంచిగా మనము ఇలా కలుపుకోవాలి. ఈ మసాలాను ఇలా మంచిగా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాం. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని తీసుకొని కొంచెం మసాలాను తీసుకొని ఈ చికెన్ పీసెస్కి మసాలా మొత్తం కలిసేలా ఇలా చెయ్యితో రుద్దుతూ మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలో కూడా కొంచెం మసాలాను పెట్టుకోవాలి. ఒక సైడు ఈ మసాలా పట్టించిన తర్వాత మరొక సైడు కూడా మసాలా పట్టించి మనం పక్కన పెట్టుకోవాలి. మిగతా చికెన్ పీసెస్ కూడా ఇలాగే మసాలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1 గంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఒకదాని తర్వాత మరొకటి ఇలా పెట్టుకోవాలి. కొంచెం మందంగా కొంచెం వెడల్పుగా ఉండే కడాయిలో మనము ఈ చికెన్ ఫ్రై చేస్తే చక్కగా ఫ్రై అవుతుంది. ఒక సైడు చికెన్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడు తిప్పుతూ మనం ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి నాకు 20 నిమిషాల టైం పట్టిందండి. మనము ఈ మంటని లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుతూ మనము ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పట్టినా స్లోగా మనం ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేస్తే లోపల వరకు చికెన్ ముక్క మంచిగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ఈ చికెన్ పీసెస్ని తిప్పుతూ మనము ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు ఫ్రై అయిన తర్వాత మరొక సైడు ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుతూ మనం ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకుంటే చికెన్ అన్ని వైపులా కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇలా ఈ చికెన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ని పక్కన పెట్టుకుందాం. ఈ చికెన్ కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని కూడా మనము పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 3-4 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇలా ఒకసారి చక్కగా కలుపుకొని ముందుగా మనం మండి మసాలాను తయారు చేసుకున్నాం కదా, అప్పుడు కొంచెం మసాలాను తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకుని ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అప్పుడే చక్కగా బాస్మతి రైస్ మంచిగా ఉడుకుతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి
ఇలా వాటర్ మరిగేదాకా మరిగించుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇప్పుడు మరుగుతున్న ఈ వాటర్లో వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని ఈ రైస్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి ఇలా కలుపుకొని మనం చికెన్ బిర్యానీ చేసుకుంటాం కదా, చికెన్ బిర్యానీకి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుందండి ఈ చికెన్ మండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ రైస్ని చక్కగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, రైస్ మంచిగా ఉడికిపోయింది. ఒకసారి ఈ రైస్ని ఇలా స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. ఇలా సైడ్ల నుంచి ఈ రైస్ని కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఈ రైస్ పైన ఇలా పెట్టుకోవాలి. అలాగే స్మోక్ ఫ్లేవర్ కోసము ఇలాంటి గిన్నెను తీసుకుని వేడి బొగ్గుల పైన కొంచెం నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మనము ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఈ చికెన్ మండిని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మరొక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. గుప్పెడు ఎండు ద్రాక్షలను వేసుకోవాలి. ఒక బౌల్లో జీడిపప్పు బాదాన్ని కూడా ఈ నెయ్యిలో వేసుకుని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ కడాయిని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ రైస్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ ప్లేట్లో ఎంతైతే రైస్ సరిపోతుందో అంత రైస్ని వేసుకుని మిగతా రైస్ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా రైస్పై వేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని కూడా ఈ రైస్పై ఇలా పెట్టుకోవాలి. అలాగే మనం నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ రైస్పై మనము వేసుకోవాలి. చూశారుగా ఫ్రెండ్స్, చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చికెన్ మండి అంటే అందరికీ నచ్చే రెసిపీ. ఇంట్లోనే మనం చాలా సింపుల్గా నా స్టైల్లో మీరు ఇలా ప్రిపేర్ చేశారు అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ప్రిపేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.